ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులతో భేటీ కూడా జరిగింది. వీరిలో 7 మహిళలు ఉన్నారు. గతంలో ఆర్థిక రక్షణ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన రాజ్యసభ సభ్యురాలైన నిర్మలా సీతారామన్తో పాటు జార్ఖండ్లోని కొడెర్మా ఎంపీగా 2 సార్లు గెలిచిన అన్నపూర్ణాదేవి కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో అన్నపూర్ణాదేవి విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఆమె పనిచేశారు. మోదీ 2వ ప్రభుత్వంలో వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలిచిన ఎంపీ స్థానాల సంఖ్య 2 నుంచి 1కి పడిపోయింది. మరోవైపు రక్షా ఖడ్సే మరో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత ఏక్నాథ్ ఖడ్సే కోడలైన ఆమె రేవర్ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. గతంలో సర్పంచ్గా జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఆమె పనిచేశారు. కర్ణాటక నుంచి 2 సార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన శోభా కరంద్లాజే కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖల సహాయ మంత్రిగా ఆమె ఉన్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లోని థార్ ఎంపీ స్థానం నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన సావిత్రి ఠాకూర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 3వ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవిని చేపట్టబోతున్నారు. మధ్యప్రదేశ్లోని భావ్నగర్ ఎంపీగా గెలిచిన నిమూబెన్ భంబానియా కూడా తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఉపాధ్యాయురాలైన ఆమె గతంలో భావ్నగర్ మేయర్తో పాటు స్థానిక బీజేపీలో పలు పదవులను చేపట్టారు. మరోవైపు మోదీ 3వ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా 7 మహిళలుండగా గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులున్నారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా గెలిచారు. అయితే 2019తో పోలిస్తే ఈసారి మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది.